టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ప్రశాంతంగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కరీంనగర్ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేతలు. వీలైనంత త్వరగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. వైభవంగా కొనసాగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. అభిషేకం, డోలోత్సవం, హోమాలతో పాల్గొన్న ఆర్యవైశ్య మహిళలు. ప్రారంభమైన లయన్స్ క్లబ్ 320G కౌన్సిల్ సమావేశాలు. భవిష్యత్తు కార్యాచరణపై ప్రతినిధుల సమాలోచనలు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రూప్ 1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 36 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 18,663 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. జూన్ 9న 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా నిర్వహించాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. So next, the statistics in terms of the offices allocated to each of the districts is mentioned here. We would also give you at the subordinate level and then check for all of them. I want to give you one example. In this year, there was a variation. So unless each of these functionaries discharge their responsibilities properly, account for species. So therefore, this time we expect that we don't want to take any, statistics in the course of the examination because that will disturb the, the original duties. Only after the exam is conducted, after everything is compiled, collated, compared, and once the chief superintendent is satisfied, then the statistics should be collected, and then the regional coordinator should pass on to the state headquarters, and similarly to the district nodal officers also, to the departmental officer also, we get the data to the district collectors, and both would be compiled, and then we would be in a position to confidently say at the end of the examination, at the end of the day, that the entire examination has gone off very well, without any hazards, without any, కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని అరగోస పెడుతుందని బీజేపీ నేత బోయిన్పల్లి ప్రవీణ్ రావు అన్నారు. కొత్తపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ వడ్ల కొనుగోలు మీద లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం దారుణమన్నారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే దుస్థితి వచ్చిందని తెలిపారు. 2 లక్షలు రుణమాఫీ డ్రామాలు చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవలంబించిన విధానాలు ఒక్కటేనని చెప్పారు. వీలైనంత త్వరగా వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రావుతో పాటు మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత జయంతిని పురస్కరించుకొని పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఫణి శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో
సుందరంగా ముస్తాబు చేశారు. హోమం, పారాయణం, డోలోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. డోలోత్సవంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. సాయంకాలం ఆలయ ప్రాంగణం నుండి ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. మహిళలు ఎరుపు రంగు, పురుషులు తెలుపు రంగు దుస్తులతో హాజరు కావాలని కోరారు. అన్ని వాసవి సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు హాజరై ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధానార్చకుడు నాగా ఫణిశర్మ అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కులదేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈ రోజు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అత్యంత వైభవంగా కరీంనగర్ లో ఉన్నటువంటి అన్ని వాసవి సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు అన్ని పాల్గొని అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ఆలయ చైర్మన్ గారు చిట్మల్ల శ్రీనివాస్ గారు మరియు నేను ప్రధాన అర్చకుడు ఫణిశర్మ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఉదయం అమ్మవారికి మహాస్నాపనము, మంగళహారతి, అనంతరం వాసవి మాత మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, ఆ తదనంతరం అమ్మవారికి డోలోత్సవం నిర్వహించడం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో అమ్మవారి యొక్క ఆశీస్సులని స్వీకరించి ఆనంద ఆరోగ్యాలతో జీవించాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని వాసవి మాతను. జై వాసవి మాత. ఈ రోజు ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా అమ్మవారి జయంతి కార్యక్రమాలను ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, వాసవి మాత పారాయణము, తర్వాత డోలోత్సవ కార్యక్రమాన్ని మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేతుల మీదుగా సమస్త భక్తుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు డోలోత్సవం తర్వాత మహాప్రసాదాన్ని భక్తులందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి వరసిద్ధి వినాయక మందిరం ప్రకాశం గంజ్ వరకు పెద్ద ఎత్తున శోభాయాత్ర కార్యక్రమం లోపల కూడా మాతలు, పురుషులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మాతలందరూ ఎరుపు రంగు చీరలు ధరించి, అదే విధంగా పురుషులందరూ తెల్లని షర్ట్ ధరించి ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. వరసిద్ధి వినాయక మందిరం వద్ద కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ అల్పార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల లోపల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లోపల వివిధ ఆర్యవైశ్య సంఘాల, అభ్యుదయ సంఘాలు, అదే విధంగా వాసవి కపుల్స్, వాసవి క్లబ్స్, ముఖ్యంగా మహిళా సంఘాలందరూ పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా హారతులు ఇచ్చి పూజా కార్యక్రమాలను దిగ్విజయం చేసినందుకు వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని, సమస్త భక్తులు, అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం కాబట్టి సమస్త భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు బాబురావు, సునీల్ కుమార్ అన్నారు. నగరంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ కన్వెన్షన్ హాల్ లో లయన్స్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు గాను 8 జిల్లాల నుంచి గవర్నర్లతో పాటు ఆయా ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాబురావు, సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో చేసిన సేవా కార్యక్రమాలను ఇందులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. 1917లో 20 మందితో ఏర్పడ్డ లయన్స్ క్లబ్ 208 దేశాల్లో 14 లక్షల మంది సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబురావు, సునీల్ కుమార్ తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 320 మల్టిపుల్ అంటే తెలంగాణ రాష్ట్రం అంతా 8 జిల్లాలు, 8 మంది గవర్నర్లు ఈరోజు మరి ఈ సంవత్సరం అంతా దాదాపు ఒక 56 లక్షల మంది సభ్యులు బెనిఫిట్ పొందిన లయన్స్ క్లబ్ సేవా సంస్థ ద్వారా అనేక మరి కోట్ల రూపాయలు వాళ్ళకి హెచ్చించి మరి మన ఐ హాస్పిటల్స్ కానీ, పర్మనెంట్ ప్రాజెక్టులు కానీ, సర్వీస్ ప్రోగ్రాంలు కానీ అద్భుతంగా చేశారు. మరి ఈ సంవత్సరం అంతా చేసిన అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ మల్టిపుల్ కన్వెన్షన్లో నెరవేర్చుకుని మరి ఈ మల్టిపుల్ కన్వెన్షన్లో మరి ఈ సంవత్సరం అంతా చేసిన దానికి దిగ్విజయంగా ఈ కౌన్సిల్ 4th కౌన్సిల్ మీటింగ్ కన్వెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రెస్ సోదరులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి 10-15 నిమిషాల నుంచి వెయిట్ చేశారు. మరి ప్రపంచవ్యాప్తంగా మరి 1917లో మిలియన్ జోన్స్ అనే ఒక సామాన్యమైన వ్యక్తి మరి ఒక 20 మంది సభ్యులతో స్టార్ట్ అయిన దాన్ని ఈరోజు 208 దేశాల్లో దాదాపు 14 లక్షల మెంబర్లతో మరి ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నేనుందాను అని చెప్పి ముందుకొచ్చి ఇమీడియట్లీ తాత్కాలిక గ్రాంట్లు, పర్మనెంట్ ప్రాజెక్టులు చేసే ఈ సంస్థ. In the history of multiple district 320, we are doing a convention away from Hyderabad. మరి మొట్టమొదటిసారి హైదరాబాద్ నుండి జరగొస్తున్నప్పుడు we decided we should go to Karimnagar. మరి ఇక్కడ రావడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఆనర్. సుమారు 1000 మంది లయన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద మల్టిపుల్ డిస్ట్రిక్ట్ ఇవాళ రేపు ఆదివారం వరకు ఇక్కడనే ఉంటారు. వి విల్ బీ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డెలిబరేషన్స్. ఈరోజు మొట్టమొదటి రోజు ఇట్ ఈస్ కాల్డ్ ద కౌన్సిల్ మీటింగ్ అండ్ మా గవర్నర్లు, వైస్ గవర్నర్లు, పాస్ గవర్నర్లు మొత్తం ఆర్గనైజేషన్ గురించి ఒక రివ్యూ జరుగుతుంది. చాలా చక్కటి రివ్యూ జరిగింది. కాబోయే సంవత్సరానికి మల్టిపుల్ కొరకు ఒక లీడర్ని ఎన్నుకునే ఒక అవసరం ఉండే ఈరోజు. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫ్రమ్ కరీంనగర్ లయన్ రాజారెడ్డి గారు ఒక కొత్త కౌన్సిల్ చైర్మన్గా హీ హాస్ బీన్ ఎలెక్టెడ్ యునానిమస్లీ. మరి ఇదో సంతోషమైన విషయం. లయన్స్ ఇంటర్నేషనల్ బీయింగ్ అ వరల్డ్స్ లార్జెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఇండియా ఈజ్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. మన మెంబర్షిప్ స్టేటస్లో వీఆర్ నంబర్ 1 మెంబర్ నేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. సుమారు 2,85,000 సభ్యులు ఉన్నారు మన దగ్గర. వరి ధాన్య కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని జాడి బాలరెడ్డి అన్నారు. నగరంలోని కార్ఖానా గడ్డలోని మార్కెట్ యార్డును పలువురు బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు. గత 20 రోజుల నుండి రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసుకున్న వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అకాల వర్షాలతో మళ్లీ వడ్లను ఆరబోసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ధాన్యం తేమ శాతం వచ్చినా వెంటనే కొనుగోలు చేసినట్లయితే రైతులకు నష్టం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. రైతులను అధికారులు పట్టించుకోలేదని వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి బాలరెడ్డితో పాటు బీజేపీ నార్త్ జోన్ కిషన్ మోర్చా అధ్యక్షులు జోనుకోటి సుధాకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులు చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ బీట్లో వస్తున్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులను కానీ అదేవిధంగా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా మేము గత 10-15 రోజుల కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చుకున్నాం. వడ్లు తీసుకొచ్చుకున్న తర్వాత 2-3 రోజులనే మైచూర్ వచ్చింది. మైచూర్ వచ్చిన తర్వాత అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఏదైతే అలసత్వం వలన ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వడ్లను ఎత్తకపోవడం వల్ల గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు పడుతుంది. వారం రోజుల వర్షాలు పడుకుంటా కూడా
ఈ వర్షం పడ్డప్పుడు ఏదైతే మనం కవర్ కప్పుకొని ఈ నీళ్ళు అనేటి కింది నుంచి పోతాయి కాబట్టి ఆ వడ్లు తడిచి మళ్ళా కూడా మైచూరు రావడానికి మల్లార వసులు నిన్న మొన్న 2 రోజులు కూడా వర్షం పడడం వల్ల అనేక ఇబ్బందులు పడకుండా వాళ్ళందరూ కూడా మైచూరు కొరకు మళ్ళీ కూడా ఈ రోజు కూడా ఇక్కడ ఈ మళ్ళీ వడ్లు నేర్పుకోవడం మైచూరు కొరకు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ నెలలో కూడా ఈ యొక్క అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత మేము రైతులకు ఏమి ఇబ్బంది కానియం, అదేవిధంగా రైతులకు ఏదైతే పంట వేసుకుంటారో ఆ వేసుకున్న సమయంలో కోతల సమయం అవుతుందో కోతల సమయంలో కూడా వడ్లు కొనుగోలుగా తీసుకొచ్చిన వెంటనే కూడా మేము ఈ యొక్క కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని నేను సూటిగా ఈ యొక్క ముఖ్యమంత్రి గాని అదేవిధంగా మంత్రులు గాని ప్రశ్నిస్తున్నా. మీరైతే చెప్పిన మాట ఏదైతుందో దాన్ని ఇప్పటి వరకు కూడా మీరు అమలు చేయడంలో కూడా మీ యొక్క హామీ నిలబెట్టుకోవడం కూడా పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము మనకేదైతే బోనస్ రూపకంగా 500 రూపాయలు ఇస్తాము, ఈ సీజన్లోనే 500 రూపాయలు కూడా మీకు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఏం చేసింది, నెక్స్ట్ ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉంటుందో ఆ ఖరీఫ్ సీజన్లో అది కేవలము ఏది మన సన్న వడ్లకే ఇస్తాం కానీ చెప్పడం చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా ఈరోజు మనమైతే రైతులను ఇబ్బంది చేయము, రైతులను ఆదుకుంటాం, రైతులను ఎలాంటి కూడా కష్టాలు ఏమన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీ రైతుల ప్రభుత్వం, మేము రైతులకు ఇబ్బంది చేయమన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ఐకేపీ సెంటర్లు కానీ అదే ఇక్కడ పిఎస్సిఎస్ సెంటర్లు కానీ అనేక మంది రైతులు కూడా తడిసి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, అంచనా వేసుకోవాలి. ఏదైతే చాలని వర్షాలు ఏదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు లేక కూడా మార్చి ఎండింగ్ వరకే పొలాలు ఏదైతే ఎండిపోవడం జరిగింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచార్య అన్నారు. అకాల వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుతో పాటు నష్టపోయిన పంటలు, ఆస్తులను సందర్శించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జూగుండ్ల, వచ్చునూర్, నేదునూర్ తదితర గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులైనా కూడా కొనుగోళ్ల ప్రక్రియ మందకోడిగా నడుస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని విమర్శించారు. వాతావరణ శాఖ సూచనలు ఇస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని తెలిపారు. రైతులతో పాటు చనిపోయిన పశువులు, కూలిన ఇండ్లకు నష్టపరిహారం అందించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టెముక్కల తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత 3 రోజుల కింద కురిసినటువంటి అకాల వర్షాలతోటి గ్రామాలలో ఉన్నటువంటి వరి కళ్ళల్లో ఉన్నటువంటి వరిధాన్యం కుప్పలన్నీ పూర్తిగా తడిచిపోయినాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా గ్రామాలలో రేకులు అలాగే కొన్ని ఇళ్లు కూడా కూలిపోయినాయి. ఈ విషయంలో మొన్నటి 13 వరకు ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టినటువంటి దృష్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టినటువంటి దృష్టి ఈ రైతాంగం మీద పెట్టలేకపోవడమే ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి ఇది నిదర్శనం. ఎందుకనంటే దాదాపు ఐకేపీ ప్రారంభమై సుమారు 20-25 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా చాలా ప్రభుత్వం మీద నమ్మకం లేక చాలా మంది ప్రైవేట్ వ్యక్తులకు కూడా అమ్ముకున్న పరిస్థితి ఉన్నా కానీ ఐకేపీ కేంద్రాలలో ఈ వరి కుప్పలు ఇంకా పూర్తిగా ఖాళీ కాలేదు. దానికి తోడుగా సమయానుకూలంగా బారదాన్లు కానీ శృతులు కానీ ఇంకా అందుబాటులో పెట్టకపోవడం ప్రభుత్వం మరియు అధికారుల యొక్క పూర్తి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఎందుకనంటే కేవలం ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా రాష్ట్రంలో రాజకీయం ఏం జరుగుతుంది, మాకు ఓట్లు ఏం కావాలి, దేనికి ఏం కావాలని చూస్తారు తప్ప రాష్ట్ర రైతాంగం పట్ల ఎక్కడ కూడా శ్రద్ధ చూపించలేదు. అందుకే ఇప్పుడు ఈ జూగుండ్ల ప్రాంతంలో 100 క్వింటాల వరకు ఇంకా వడ్లన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇంకా కోసేది ఉన్నది. ఈ ఎప్పుడు పూర్తి అయితే అనే మీద పూర్తిగా సమాచారం లేదు. ఎందుకనంటే ఇంకా వరి కోతలు ఇంకా ఉన్నాయి, అయినా ఈ కళ్ళాలలో కూడా పూర్తి ధాన్యం రెడీ కాలేదు. ఎమ్మెల్యే కూడా ఇంతవరకు వీటి గురించి ఏమైందని కూడా స్పందించలేదు. కనీసం స్థానిక అధికారులు కూడా ఏమైందని కూడా పట్టించుకోలేదు. దీనికి వెంటనే గవర్నమెంట్, స్థానిక అధికారులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే దీని మీద చర్య తీసుకొని
ఈ పూర్తి స్థాయిలో కళ్ళాలన్నీ పూర్తిగా అయిపోయే వరకు బాధ్యత తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తిమ్మారు మండలంలో అనేక జూగుల్లో అనేక గ్రామాలలో ఈ యొక్క అకాల వర్షాలకు ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు అందరూ రైతుల దగ్గర వెళ్ళండి, ఆ కళాల ప్రదర్శన చేయండి, మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి రైతులతో నేరుగా మాట్లాడి వాళ్ళ బాధలు పంచుకోండి అని చెప్పి వాళ్ళ గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పిలుపు మేరకు మేము ఇక్కడికి అందరం కూడా మండల పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా అడుగుగా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్నాం. మేము తప్పకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క రైతులు అకాల వర్షాలకు ఈ యొక్క వరిధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ క్షేత్రస్థాయిలో ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారులు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు కూడా ఈ రైతుల దగ్గర రాకపోవడం, రైతులను కనీసం పిలిచి మాట్లాడిన పాపాన కూడా పోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలక్షన్ల కారణంగానే కానీ ఆ యొక్క ఎలక్షన్లు పెట్టుకుని ఈ రైతులను ఇబ్బందులు పాలు చేసింది. 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దేవుని మీద ఒకటి చెప్తా ఉన్నారు. ఆగస్టు 15 అని చెప్పి 100 రోజులలో ఈ యొక్క బోనస్ 500 రూపాయల బోనస్ తో ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎలక్షన్ల కారణంగా రైతులను మభ్యపెట్టి వాళ్ళ మోసం చేసిన పరిస్థితి వాళ్ళ కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ రైతులందరికీ అండగా ఉంటది. తప్పకుండా రైతులు ఎవరు కూడా బాధపడకూడదు. వచ్చే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం రాబోతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ కాబోతా ఉన్నారు. మీ అందరూ కూడా అధైర్యపడదని చెప్పి రైతుల దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ యొక్క బాధ తీసుకోవడం జరిగింది. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.